రంతిదేవుడు, మనం దానం అంటే కర్ణుడినే గుర్తు చేసుకుంటాం, కానీ రంతిదేవుడు అంతకు మించిన దానం చేశాడు. రంతిదేవుడు భరతుని వంశంలో జన్మించాడు. రంతిదేవుని మహిమను దేవతలు, మానవులు కూడా కీర్తిస్తారు. అతని కీర్తి ఇహపరాల్లో సుప్రసిద్ధమైంది. రంతిదేవుడు ఒకసారి దైవసం 48 రోజులు ఉపవాసం చేయవలసి వచ్చింది. తరువాత అతనికి నెయ్యితో వండిన అన్నం లభించింది. రంతిదేవుడు దాన్ని తన వారందరితో కలిసి భుజించే లోపల ఒక బ్రాహ్మణుడు వచ్చాడు అతిథిగా. రంతిదేవుడు తన అన్నంలో కొంత భాగాన్ని ఇచ్చివేశాడు. అదే తిని బ్రాహ్మణుడు వెళ్ళిపోయాడు. ఇంతలో ఒక శూద్రుడు వచ్చాడు. రంతిదేవుడు మిగిలిన దానిలో కొంత భాగాన్ని అతనికి ఇచ్చాడు. తర్వాత మరొకడు కుక్కలతో వచ్చి అన్నం అడిగాడు. అప్పుడు రంతిదేవుడు తన దగ్గర మిగిలిన అన్నం మొత్తాన్ని ఇచ్చివేశాడు. తర్వాత మంచినీళ్ళనే తాగుదామని ఆలోచించే లోపల ఒక చండాలుడు వచ్చాడు. జలాన్ని అడిగాడు. దాదాపు మూర్ఛ వచ్చే పరిస్థితిలో ఉన్న రంతిదేవుడు తన దగ్గర ఉన్న జలాన్ని ఇచ్చివేశాడు. నేను ఇది ఫుల్ వీడియో పెట్టాను, అందులో చూడండి. ఛానల్ చూస్తున్నందుకు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.